మనసు దోచే ఇకబెనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి నేతలు దుశ్చర్యకు పాల్పడ్డారు. 15వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ దిమ్మెతో పాటు బస్టాప్ బల్లలను ధ్వంసం చేశారు. వాటి స్థానంలో పసుపు రంగు బల్లలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూటమి నేతల తీరుపై ఫైర్ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడ్డారు. విధ్వంసాలేనా మీరు చేసే అభివృద్ధి అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ప్రశ్నించారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని, ఇదా మీరు రాజకీయం చేసి మేము గొప్పగా చెప్పుకుంటున్నాను అన్నారు. నేను ఈ డివిజన్ని 15 కోట్లతో అభివృద్ధి చేశా. మీరు గతంలో ఏనాడు ఈ డివిజన్ దత్తత తీసుకుని ఏ రోజు అభివృద్ధి చేయాల? రండి, మీరు చర్చకు సిద్ధమా అని నేను ఎన్నోసార్లు అడిగా. అభివృద్ధికి పోటీ పడండి, ఇలా అరాచకానికి పోటీ పడేది మీరు. మరి నేను చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా మీరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ కూడా 10 మంది నడిచే రోడ్లు కూడా పగల కొడతారా? ఇదేనా మీ సంస్కారం? ఈ రకంగానేనా మీరు బతుకుతున్నారు? ఇదేనా మీకు నేర్పినది మరి పార్టీ సిద్ధాంతాలు అనేది? జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన అంబుల్ అనే అతను, హయ్యత్ ఖాన్ అని చెప్పి డివిజన్ ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జి, అలాగే కొంతమంది సుమారు 30-40 మంది 7-8 కారులో క్రేన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీ దిమ్మని అలాగే ప్రజలకు ఉపయోగించిన బల్లలను కూడా తీసేయండి. ఈ ప్రభుత్వం నడుతున్నో మీకు గనక మీరు ఇదేనా ప్రజలకు ఇచ్చిన మాట? సూపర్ 6ని మభ్యపెడటానికి అనేక రకాలుగా ప్రజల్ని ఈ విధంగా చేయటం, జనరల్ పబ్లిక్ని ప్రజల్ని భయభ్రాంతం గుర్చేయటం ఎంతవరకు కరెక్టు?